ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల ఆలయానికే ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారి సంస్థ TV5 నుండి నా దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్లకు ఫోన్లు రావటం జరిగింది. వాళ్లను భయపెట్టటము, ప్రలోభ పెట్టటము, భంగపడటము, 3 రకాలైనటువంటి ప్రయోగాలు చేసి కరుణాకర్ రెడ్డిని గురించి మీరు మేమేం చెబితే అది మీడియాలో మాట్లాడాలి అంటే TV5లో మాట్లాడాలని వాళ్లను ప్రలోభము, భయము 2 కలిగించటం జరిగిందట. బిఆర్ నాయుడు గారు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అధ్యక్షుడిగా ఉండి మంచి కార్యక్రమాలు చెయ్యమని ఆయన్ను టీటీడీ అధ్యక్షునిగా నియమిస్తే ఆయన గారి యొక్క రాసలీలల కార్యక్రమాలన్నీ కూడా లోకమంతా వ్యాప్తి చెందిన దానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, పర్టికులర్గా నా మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చివరకు మా డ్రైవర్లుగా ఉండినటువంటి వాళ్ళను ప్రలోభపెట్టు, భయపెట్టు, ధనాశ చూపి వాళ్ళ చేత నా మీద అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు పురిగొల్పేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పటం జరిగింది. బిఆర్ నాయుడు, నీలాగా అనైతిక, అవినీతి కార్యక్రమాలు చేసేవాడిని కాదు, నీలాగా ప్రలోభాలకు గురి చేసేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు. జీవితమంతా పోరాటాలతో, ఉద్యమాలతో, తిరుగుబాట్లతో, ఆందోళనలతో, అలజడితో, ఆలోచనతో రాజకీయాలు చేసిన వాడినే కానీ మీరు చేసినటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిని కానని, ఈ రకంగా అన్నదాతలను పట్టించుకొని చంద్రబాబు సర్కారు రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతు బతుకు రోజు రోజుకు భారంగా మారుతుంది. పంటకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు, అప్పులేమో పెరిగిపోతున్నాయి. చివరికి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యవసాయ రంగ సంక్షోభ పరిస్థితికి అద్దం పడుతుంది. రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రభుత్వం ఏమో ఇప్పుడు రైతుల ప్రాణాలను కాపాడడంలో పూర్తిగా విఫలమవుతా ఉంది. అప్పుల భారంతో యువ రైతులు ఒక్కొక్కరుగా ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం మాత్రము ప్రచారాల్లో బిజీగా ఉందనేటువంటిది ఈరోజు గ్రామాల్లో వినపడుతున్నటువంటి మాట. ఒకే రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి ఇది నిలువుటద్దం. పంటలకేమో గిట్టుబాటు ధర లేక రైతుల పెట్టుబడులు కూడా తిరిగి తెచ్చుకోలేకపోతా ఉన్నారు. రైతులు బ్యాంకులే కాదు, ప్రైవేట్ అప్పుల ఊబిలో కూడా చిక్కుకొని వడ్డీల భారంతో కుంగి కుసించిపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. పంట నష్టపోతే వారికి ఎలాంటి భరోసా కూడా కనిపించడం లేదు. టమోటా, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసినా కూడా రైతులకి నష్టాలే మిగులుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడము, బోర్లు విఫలం కావడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడతా ఉంది. ట్రాక్టర్లకేమో ఈఎంఐలు, ఇంటి నిర్మాణానికేమో అప్పులు, సాగుకు సంబంధించిన ఖర్చులు కలిసి రైతులకి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి. 5 నుంచి 10 లక్షలు, 20 లక్షల వరకు అప్పులు చేసి చివరికి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమే. రైతులు చనిపోతుంటే ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కానీ, భరోసా కానీ, మార్కెట్ జోక్యం కానీ ఏది కనిపించడమే లేదు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సమస్య తీవ్రతను అంగీకరించకుండా ప్రచార రాజకీయాలు చేస్తుందనేటువంటి విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నా పాలకులు రైతు సంక్షేమంపై స్పష్టమైనటువంటి కార్యాచరణ కూడా మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే
అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికలోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని ఈరోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. దీన్ని బట్టే ఈరోజు వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యని ఆపాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ముందు చూపుతో పేద పిల్లలందరికీ ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటివి తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకురావడం కానీ, నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ కానీ, అలానే విద్యా కానుక, మంచి భోజనం పెట్టాలని, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ని భారతదేశంలోని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత, ఒక ముందు చూపు, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మనందరికీ కూడా స్పష్టమైంది. వీళ్ళు కోర్టుకు వేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి కౌంటర్ కూడా పొరపాటు చేస్తున్నామన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి కౌంటర్లో తెలిపినా కూడా కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరిగా పిల్లలకి అవసరం, దాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడే పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ కానీ, ముందు చూపు కానీ ఈరోజు యావత్ భారతదేశానికి అర్థమైందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా నేను కొన్ని మాటలను కూడా మీ ముందు కోట్ చేస్తాను. ఆ రోజు తెలుగు సబ్జెక్టుని కంపల్సరీగా పెడుతూ ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉండాలని ఒకేసారి 10th క్లాస్ దాకా కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాల జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా 2020-21 సంవత్సరంలో 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి, ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరం 7, 8, 9, 10, 2025 సంవత్సరం దాకా 1 by 1 ఒక్కొక్క సంవత్సరాన్ని ఇంగ్లీష్ మీడియంకి పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి పేద విద్యార్థికి కూడా అనుకుని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తెచ్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి, ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ఇటువంటి దిక్కుచోసిన పరిస్థితుల్లో రైతన్నలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు వడగలవాన వస్తుందో తెలీదు, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో తెలీదు. ఈ పరిస్థితిలో అరణ్య రోదనగా ఉన్న రైతాంగాన్ని పట్టించుకోకుండా కలెక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 2 రోజులు సొల్లు చెప్తారా? ఏముందని చెప్తారు?
ఏడవసారి కలెక్టర్ల కాన్ఫరెన్సు ఏం చెప్తారు? 9,74,000 కోట్ల రూపాయలు అప్పు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు. ఎవరు చేశారని సూటిగా అడుగుతా ఉన్నా. నీకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14లో నీకు అధికారం అప్పచెప్పినప్పుడు ఈ రాష్ట్రం అప్పులు 1,40,000 కోట్ల 717 కోట్లతో నీకు అప్పచెప్తే నువ్వు దిగిపోయినాటికి 3,90,247 కోట్ల రూపాయల అప్పుతో దిగిపోయేవే. ఏ ఒక్కరికైనా ఏమన్నా చేసావా? ఏ సంక్షేమ పథకమైనా ఇవ్వగలిగావా? 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గుండెల మీద చేసుకోమని చెప్పమంది. ఈరోజు మేము చెప్తాం, సగర్వంగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం. మా పార్టీ హయాంలో 75 రూపాయలు గిట్టుబాటు కాదు, కనీసం 7,000 రూపాయలు ఉండాలి, 1,000 రూపాయలు బోనస్ ఇవి ప్రకటించమని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారికి రాశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్లే చెప్తారు. ఇక్కడ అక్కడ ఉంది కూడా కూటమి ప్రభుత్వమే, వేరే ప్రభుత్వాలు కాదు. సో వీళ్ళ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. మీరే ఉన్నప్పుడు రైతులకు కావాల్సిన అంశంలో అసలు ఏ అంశమైనా రైతుల మీద నేను చెప్పిన శనగ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కనీసం లేఖ కూడా రాయిలా. సో దగ్గరగా 10,18,000 ఎకరాల్లో సాగు జరిగితే 7 లక్షల టన్నులు శనగలు ఉత్పత్తి జరిగితే మేము 2-3 సార్లు లేవనెత్తిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 94,500 టన్నులకి మాకు సేకరణకి అనుమతి వచ్చింది. మేము త్వరలో సేకరణ కేంద్రాలు తెలుస్తున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన వచ్చిన తర్వాత కూడా 20 రోజుల దాకా తెరవల. 7 లక్షల టన్నులు ఉత్పత్తి ఎక్కడ, 94,500 టన్నులు దాన్ని సేకరణకు అనుమతి వచ్చిందని చెప్పి ప్రకటనలు చేశారు. మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత 80,000 టన్నులు సుమారుగా తీసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేశారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. మళ్ళీ ఒక 16,000 టన్నులకో 17,000 టన్నులకో వచ్చింది. అంటే 7 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే 1,00,000 టన్నులు సుమారుగా అటు ఇటుగా వాళ్ళు ప్రొక్యూర్ చేశారు. ఎప్పుడైతే మీరు ఒక 4 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ అనుమతి తీసుకొచ్చి ఉండుంటే మార్కెట్లో రైతులకి గందరగోళం ఉండేది కాదు, ధరలు పడిపోయేవి కాదు. ఎప్పుడైతే మీరు ఆ సాలిజాలిన అనుమతులు ఉన్నాయో మొత్తం అక్కడంతా కూడా అన్యాయం జరిగింది అని చెప్పి మీ అనుకూల పత్రికల్లోనే వచ్చినాయి. కంచించర్ల ఏరియాలో మార్కెట్ యార్డ్లో అధికార పక్షమే వాళ్ళ అది వెళ్ళిపోతుంది, రైతులకు న్యాయం జరగట్లేదు, నిజమైన రైతులకి కౌలుదారులైన రైతులకి న్యాయం జరగట్లేదు అని చెప్పి క్లియర్గా వచ్చింది. 5,875 రూపాయలు మద్దతు ధర అయితే 4,800 నుంచి 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఎంత నష్టపోయారో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించేశారా ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ? ఇక రెండో పంట మొక్కజొన్న పంట. మొక్కజొన్న ఈ సంవత్సరం 12,35,000 ఎకరాల్లో సాగు జరిగింది. దిగుబడి కూడా గణనీయంగానే రాబోతోంది. 2,400 మద్దతు ధర ఉంటే ఖరీఫ్లో కూడా 1,400 నుంచి 1,700కి అమ్ముకున్నారు. సగం పంట నంద్యాల జిల్లాలో సాగు జరిగిందని మేము ఖరీఫ్ నుంచి లేవనెత్తుతున్నాం. ఖరీఫ్లో కూడా ధర పడిపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది, ఆంధ్రప్రదేశ్లో ప్రొక్యూర్ చేసే ఆలోచన చేయలే. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటే ఇంత ఉత్పత్తి రాబోతోంది. ఈ ఉత్పత్తిలో నేను మొట్టమొదటి చెప్పింది సుమారుగా 35 లక్షల టన్నులు పైగా. అప్పుడు అంచనాలు కూడా పూర్తిగా వ్యవసాయ శాఖ కూడా వెయ్యికి ముందే చెప్పాను నేను. 35 లక్షల టన్నులు పైగా అంచనా ఉత్పత్తి రాబోతోంది. సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే మొక్కజొన్న రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక 40 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఇక్కడ మీడియా ద్వారాగా రైతు సోదరులందరికీ కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి, ఒక్కసారి కొంచెం ఈ వివరణ ఆలోచన చేయండి. ఇదివరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉండేది. అంటే ఎక్కడైనా సరే మద్దతు ధరలు పడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతితో వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మన సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ కానీ వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ, కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ ని మోటివేట్ చేశారు, పబ్లిక్ ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్ గా ఆ సక్సెస్ అనేది సాధించారు. మా డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ మన అందరం కూడా ఇంతకు ముందు తెలుసు, మనకి ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్సీలు ఎంత బలంగా పనిచేసేవో మనకు తెలుసు.
వీళ్ళ దగ్గర కూడా +2 అయిన తర్వాత డిసిప్లిన్ అనేది మెయిన్ కావాలి కాబట్టి ఆ డిసిప్లిన్ క్రియేట్ చేయడానికి +2 అయిన తర్వాత కంపల్సరీగా ఒక 2 years వాళ్ళు డిఫెన్స్ కోచింగ్ తీసుకోవాలి. అలాంటిది ఇప్పుడు దయచేసి ఇక్కడ కలెక్టర్స్ అదేవిధంగా హెచ్ఓడీస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలము అది కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు లాగా గౌరవ మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా నిన్నే చెప్పినప్పుడు కూడా మాట్లాడారు సార్ కూడా ఎన్సీఎస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ తిరిగి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకుంటే ఒక మంచి అంటే ఒక డిసిప్లిన్ జనరేషన్ మనం ఇవ్వగలం అన్నది నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ అంటే ఒక పోలీసింగ్ నుంచి అక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ వర్డ్ మేమందరం కూడా నవ్వుకున్నాం. ఎంతమంది పోలీసులు అని అడిగితే ఆ రోజు సత్యకుమార్ గారు అన్నారు కూడా వాళ్ళు నవ్వుతున్నారు అనమాట ఎంతమంది పోలీస్ అంటే. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని తెలియక వాళ్ళు ప్రిపేర్ అయినట్టు లేరు అన్నారు సత్యకుమార్ రెవెన్యూ మినిస్టర్ గారు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అరౌండ్ 20,000 పోలీస్ ఉంటారు బట్ పోలీసింగ్ మాత్రం 20 lakhs పీపుల్ చేస్తారు అన్నారు. అంటే ఫ్రమ్ పోలీస్ టు పోలీసింగ్ అంటే పబ్లిక్ ని కూడా వాళ్ళు పోలీసింగ్ సిస్టంలోకి ఎలా తీసుకొచ్చారు ఎలా మోటివేట్ చేశారన్న దానికి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఒక వర్డ్ చెప్పారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఒక గూగుల్ లింక్ ద్వారా ఎక్కడైనా ఏదైనా జరిగితే మనకి 100కి కానీ 112 కానీ మనకేమైనా జరిగితే మనం వాళ్ళకి కాల్ చేసేది. కానీ పబ్లిక్ లో ఎక్కడ ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే వాళ్ళు ఇమీడియట్ గా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసే పద్ధతి అది కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం. నాకు ఇంకొకటి ఏంటంటే బాగా నేను ఇన్స్పైర్ అయింది లీగల్ సిస్టమ్. అంటే మన దగ్గర అప్పీలింగ్ అథారిటీ చాలా ఈజీగా ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర అప్పీలింగ్ అథారిటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా న్యూ ఎవిడెన్స్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగితేనే అప్పీలింగ్ అన్నది ఉంటుంది, అదర్వైజ్ నో అప్పీల్. సో అది కనుక జరిగితే అలాంటిది ఏదైనా మనం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఒక నోట్ ప్రిపేర్ చేసుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే చాలా కోర్ట్ కేసెస్ని మనం తొందరగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ట్రస్ట్ వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఒకటి ఏంటంటే మేము చాలా గర్వపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, ఒక విజనరీ నాయకుడు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, దట్టు సింగపూర్ వరకు వెళ్ళి ఏదైతే లెర్నింగ్ టూర్ ఉందో దాంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరితో చర్చించి 90 days ప్రోగ్రామ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, రోజంతా తిప్పేవారండి, రోజంతా క్లాసులు చెప్పేవారు, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి ఇవాల్యుయేషన్ చెప్పేవారు సార్. దాన్ని మీరు ఏం నేర్చుకున్నారు రాసి చూపించండి మాకు అని. అది రాయటమే కాదు ఒక పేస్ట్ చేసి దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. సో 7 days కూడా ఇదే కార్యక్రమం జరిగింది. అంటే ఏదో తూతు మంత్రంగా వెళ్ళాము ఏదో చూపించారు తీసుకొచ్చేసామన్నది కాకుండా అక్కడ నేర్చుకునేది ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ ఏంటంటే కామన్ రిపోర్ట్ ఒకటి ఇండివిజువల్ రిపోర్ట్ ఒకటి ఈ రెండు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము మీ విజన్కి అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి సార్, ముఖ్యంగా సార్ రోడ్ల గురించి కూడా మేము అక్కడ చూసిన Honorable Finance Minister to address the gathering. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులకు, గౌరవ నారా లోకేష్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విచ్చేసినటువంటి కలెక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. The aim of this meeting is not only about assessing the progress or reviewing the progress. It's about realigning the entire government machinery towards one common objective, that is efficient delivery, disciplined expenditure and visible results on the ground. As Finance Minister, my message is very simple. Every rupee spent by the government must create value to the people. It is not about spend more, it is about spend better. Especially when the resources are limited. You know what we are going through at present. There is a huge resource gap between what we are earning and what we are spending. As a finance minister, I find it as a challenging times, but as the chief minister always says, it is an inspiring time for him. For a man who has seen every crisis as an opportunity, it is an inspiring time for him. But for me, every day it is a challenging time with so much of resource gap to manage at every step, starting from salaries, pensions to the developmental expenditure. So I request every secretary, every collector to spend wisely within the allocated budget and make, instead of spending, what should be our thing is, what is the outcome based? Rather than spending on what is released, what is amount spent, we are seeing it in physical numbers.
what is that quality change we could bring in the lives of the people should be the measure yardstick for the collectors to come. It is in a state level, we go by the numbers, but in the field as collectors, you should see if we have spent on a road, what outcome has it given? If we have spent in a hospital, what is the quality of change it has brought? That should be the real motive of the thing. So basically, we as a finance department, we are here, we always request, to avoid the wasteful expenditure. And I also request, it is not only about spending wisely, it is also about earning wisely. Collectors must also take good interest in all the revenue earning departments, which Honorable Chief Minister has been repeatedly saying. It's not only about spending. Now we have to tighten wherever there is a loophole in the system, and we should earn more so that we can give better services to the people. And I request you to use the technology, and which is very handy tool which the Honorable Chief Minister has built in as a backbone to the entire government machinery. I want every collector to use all the infrastructure, especially digital infrastructure created by the Honorable Chief Minister. So revenue mobilization is one of the biggest priorities of the government. So when it comes to the welfare, we are doing the best. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంతో కంపేర్ చేసినా కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది లేకుండా డైరెక్ట్ మనం ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తా ఉన్నామో చాలా ఎఫిషియెంట్గా వెళ్తుంది. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్లోకి వచ్చేటప్పటికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కోట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చినాయి, టెండర్స్ పిలిచే అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చినాయి. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ ఇన్ ఫోర్స్. బట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రివ్యూ చేసినప్పుడు వారి ప్రయారిటీ